ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5వ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ ను 247కు పరిమితం చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది ఢిల్లీ. చెన్నై సూపర్ కింగ్స్ ను 6వ స్థానానికి పడేసింది. ఐపీఎల్లో మరోసారి 500కు పైగా స్కోరు నమోదైంది. ఇక ఈ మ్యాచ్లో క్రిస్టన్ స్టబ్స్ విచిత్ర షాట్లతో అలరించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. సిక్సర్లు, ఫోర్లు, బౌండరీలతో బ్యాట్స్మెన్లు స్టేడియాలను హోరెత్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడాడు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లు 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జేక్ ఫ్రెషర్ మెగ్గర్ ఆరంభంలో చెలరేగి ఆడగా ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ అదిరిపోయే ముగింపు ఇచ్చాడు. 258 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. ఇక ఈ మ్యాచ్లో స్టబ్స్ ఆడిన 2 షాట్లు హైలైట్ గా చెప్పవచ్చు. వికెట్లకు అడ్డంగా నిలబడి థర్డ్ మ్యాన్ దిశగా దిమ్మ తిరిగే రీతిలో వరుసగా 2 షాట్లు ఆడాడు. వుడ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో స్టబ్స్ తన బ్యాటింగ్ విన్యాసాలతో అలరించాడు. ఈ ఓవర్లో వరుసగా 4-4-6, 4-4-4 బాది 6 బంతుల్లో 26 పరుగులు పిండుకున్నాడు. 3-4 బంతులను వికెట్లకు మధ్యలో నిలబడి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి సూపర్ షాట్లు ఆడాడు. ఈ 2 షాట్లు కూడా ఒకే తరహాలో ఆడిన స్టబ్స్ 6-4గా మలిచాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్ జేక్ ఫ్రెషర్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అభిషేక్ పోరల్ 36తో కలిసి తొలి వికెట్కు 7.3 ఓవర్లోనే 114 పరుగులు జోడించి బలమైన పునాది వేశాడు. జేక్ ఫ్రెషర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఈ సీజన్లో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఆ తర్వాత షై హోప్ 17 బంతుల్లో 41, 5 సిక్సర్లతో క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 19 బంతులు 29, 2 ఫోర్లు, 2 సిక్సర్లు కాసేపు క్రీజులో అలరించాడు. చివరిలో ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 రన్స్తో నాట్అవుట్ గా నిలిచి ఢిల్లీ స్కోరు 257 పరుగులకు చేర్చాడు. అక్షర్ పటేల్ 6 బంతుల్లో 11, 1 సిక్స్ నాట్అవుట్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పీయూష్ చావ్లా, లుక్ వుడ్, బుమ్రా, నబీ తలో వికెట్ పడగొట్టారు. 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ 8, ఇషాన్ కిషన్ 20, సూర్యకుమార్ యాదవ్ 26 పవర్ ప్లే ముగిసేలోపే అవుట్ అయ్యారు. దీంతో 3 వికెట్ల నష్టానికి 63 పరుగులతో నిలిచింది. ఈ దశలో తిలక్ వర్మ 32 బంతుల 63 రన్స్, హార్దిక్ పాండ్యా 24 బంతుల 46 రన్స్, టీమ్ డేవిడ్ 17 బంతుల్లో 37 రన్స్ రాణించడంతో ముంబై పోటీలోకి వచ్చింది. కానీ చివరిలో ఢిల్లీ బౌలర్లు సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ 247 పరుగులకు పరిమితమైంది. దీంతో 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు గీతను దాటింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లో రషీదార్ సలాం, ముఖేష్ కుమార్ 3 వికెట్లు తీగా ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్లో 5వ విజయాన్ని నమోదు చేసింది.